హలో అండి. ఎన్ఎస్ ప్రాపర్టీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ని సేల్కి తీసుకురావడం జరిగింది. ఇది 133 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు. దీని డైమెన్షన్ చూసుకుంటే ఒకసారి మనకి 24x50 డైమెన్షన్స్తోని హెచ్ఎండిఏ అండ్ జిఎస్టిఎంసి పర్మిషన్స్తోని అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. మున్సిపల్ వాటర్, బోర్ కనెక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ అంతా రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ అవసరం ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మేము మీకు రిక్వైర్మెంట్ ఉన్న డీటెయిల్స్ పంపిస్తాము. ఇది మనకు లొకేషన్ చూసుకుంటే మనకు సాయిప్రియ నగర్, మేడిపల్లి అండి. ఉప్పల్ మెట్రోకి జస్ట్ 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి హైవేకి ఒక 2 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది చాలా చక్కటి ప్రాపర్టీ. 100% వాస్తుతోని అన్ని పర్మిషన్స్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు. ఇది రెడీ టు మూవ్ ఇన్. మీకు ఈ ప్రాపర్టీకి 80% లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి ఇది ఓనర్ కోట్ చేస్తున్నది 96 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్. మీకు ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో వేయడం జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ ఓనర్తో మాట్లాడుకొని మీరు ప్రాపర్టీని ఫైనల్ చేసుకోవచ్చు. దీని మీద మీకు 80% లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మనకి ఇంటి ముందు ఎలివేషన్ ఇలా ఉందండి. మనకి మంచిగా చక్కగా టైల్స్ ఇచ్చేసారు ముందల గోల్డెన్ షిప్తోని. చాలా మోడర్న్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. ఇది మెయిన్ డోర్ మనం చూసుకుంటే లోపలికి వెళ్తే ఫ్రంట్ వైపున మనకి ముందు ఒక టీవీ యూనిట్ కనిపిస్తుంది. హాల్లోకి వస్తే హాల్ చాలా పెద్దగా ఉందండి. మనకి టీవీ యూనిట్ అనేది చాలా మంచిగా రావడం జరిగింది. మనకి రైట్ సైడ్లో ఒక విండో వచ్చేసింది. పైన ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వర్క్, లైట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. ఇది మనకు లోపలికి వస్తే ఒక డోర్ ఇచ్చారు రైట్ సైడ్కి. చుట్టూ కూడా మనకి తిరగడానికి ఒక 1 to 1.5 feet విడుతుతోని ఒక కారిడార్ లాంటిది ఇచ్చేసారండి ఇంటికి చుట్టూ. మనకి హాల్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. మీరు చూస్తుంటే చాలా బాగుందండి. మనకి ప్లాన్ చాలా మంచిగా ఇచ్చారు ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్కి. మొత్తం స్పేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది. చాలా బాగుంది. మీరు ఒకసారి నచ్చితే వచ్చి చూడండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రాపర్టీ సెర్చ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి మీరు ప్రాపర్టీ ఫైండింగ్లో ఈజీగా ఉంటుంది. దీనికి మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. సివిల్ని చూసి 80 to 90% లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి. మీకు లోన్కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ నెంబర్కి, స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేస్తే మీకు లోన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మనకి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియా, ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ స్టోరేజ్ క్యాబినెట్ కోసం షెల్ఫ్స్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది పూజా రూము. మనం ఇలా హాల్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది అండ్ కిచెన్ పక్కనే ఉంటుంది. ఇది 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసిందండి ఇది. మనకి పూజా రూమ్లో ఒక విండో కూడా రావడం జరిగింది. చూస్తే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది. మొత్తం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. ఇది చూసుకుంటే మనకు ఒకటి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. కిచెన్లో చాలా వైడ్ ప్లాట్ఫామ్స్ రావడం జరిగింది. మనకి స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ అండి, చాలా బాగుంది. మనకి కిచెన్లోనే మొత్తం స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇది రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ అండి. మనకి కిచెన్ నుంచి బయటికి వస్తే ఒక డోర్, ఇక్కడ కిచెన్ నుంచి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ముందు వైపుకి రావడానికి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అండ్ స్టెప్స్ కింద ఒక చిన్న వాష్రూమ్ రావడం జరిగింది. ఒక చిన్న ఫ్యామిలీకి మంచిగా సూటబుల్ అయ్యే ప్రాపర్టీ ఇది. మనకి ఇక్కడ 2 బెడ్రూమ్లు రావడం జరిగింది అండ్ ఒక బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, ఒక దానికి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది గెస్ట్ బెడ్రూమ్కి ముందు వైపున. ఇది చూసుకుంటే మనం ఇది ఇలా ఉంటుంది మనకి హాల్లోంచి వ్యూ బెడ్రూమ్స్ సైడ్కి. ఇది 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఎక్కడ ఏవి పెట్టాలో అక్కడ చాలా మంచిగా ప్లేస్ చేశారు ప్లాన్లో. ఇది మీకు గెస్ట్ బెడ్రూమ్. ఇది చూస్తున్నది చాలా పెద్దగా ఉంది గెస్ట్ బెడ్రూమ్. వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉందండి బెడ్రూమ్. చాలా పెద్దగా ఉంది. ఒక 6x6 మంచం వేసినా కూడా చుట్టూ తిరిగేంత స్పేషియస్గా వచ్చేసింది ఇది. మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇది మీరు చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకి ఒక 3 BHKలో వాష్రూమ్
మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిన వాష్రూమ్ లాగా చాలా పెద్దగా వచ్చేసింది ఇది. మనకి ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ ఉందండి, ఇది గెస్ట్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది రాలేదు, కానీ ఇది కూడా పెద్దగానే వచ్చిందండి. మనం చూసుకుంటే ఈ డైమెన్షన్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ అప్రాక్సిమేట్ మనకి 12/11 సైజులో ఉంటుంది. ఇది 12/12 అట్లా సైజులో ఉంది. చాలా బాగుంది. మీకు డైమెన్షన్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తామండి, ఒకసారి చూడండి మీరు. మనకి వాల్స్ కలర్ కూడా చాలా డీసెంట్గా లైట్ కలర్స్ ఫిక్స్ చేసుకున్నారు, చాలా బాగుంది. మనకి ఫాల్ సీలింగ్ మొత్తం అయిపోయిందండి, ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ వర్క్ పెండింగ్ ఉందండి. వాష్రూమ్లో ట్యాప్స్ ఫిక్స్ చేయడం అది పెండింగ్ ఉంది. అది మీకు బిల్డర్ పూర్తి చేసి ఇస్తారు. చాలా మంచిగా ఉందండి ఇల్లు. మీరు కొనాలనుకుంటే ఒకసారి వచ్చి చూసి, మీరు వీడియోల కంటే ఒకసారి వచ్చి చూసుకొని ఫైనల్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మీకు హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్న కూడా ఈ నెంబర్కి, స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. ఆర్ఎల్స్ మీ దగ్గర మన ప్రాపర్టీస్ ఉంటే ప్రమోట్ చేయడానికి మాకు కాల్ చేస్తే మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది మనం చూసుకుంటే ఇది ఇళ్ళ మధ్యలో ఉందండి, చుట్టూ కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, అంతా ఆక్యుపెన్సీ వచ్చేసింది ఇక్కడ ఇళ్ళలో కూడా.